వెల్కమ్. బస్సులు ఛార్జీలు భరించలేక రైళ్ల వైపు వెళ్లాలంటే అవి మరీ అధ్వానంగా మారిపోయాయి. 2 నెలల ముందు రైళ్లలో టికెట్ బుకింగ్ మొదలు కాగా వారం 10 రోజుల్లోనే పూర్తయ్యాయి. నెలన్నరగా చాలా రైళ్లలో బుకింగ్ రిగ్రెట్ గా చూపుతోంది. ఇలా ప్రయాణికులకు మరో దారి లేకపోవడంతో ప్రైవేట్ ట్రావెల్స్ తమకు అడ్డు చెప్పేవారు లేరంటూ రెచ్చిపోతున్నాయి. 2 నెలల క్రితమే విజయవాడ, వైజాగ్, విజయనగరం, కాకినాడ, శ్రీకాకుళం, రాజమహేంద్రవరం, తిరుపతి ప్రాంతాలకు వెళ్లే రైళ్లు పూర్తిగా నిండిపోయాయి. ఇదే అదునుగా భావించి ట్రావెల్స్ నిర్వాహకులు నోటికొచ్చిన రేట్లు చెబుతున్నారు. ఈ పండుగ వేళల్లో ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతున్న డిమాండ్ దృష్ట్యా దీని అవకాశంగా తీసుకుని ప్రైవేట్ ట్రావెల్స్ నిర్వాహకులు సొమ్ము చేసుకుంటున్నారు. ఇక హైదరాబాద్ నుంచి సొంతూళ్లకు వెళ్లే వారికి అందుబాటులో ఉన్న ఆర్టీసీ బస్సుల్లో టికెట్ ధరలను ముందుగానే ప్రదర్శిస్తారు. దీనికి భిన్నంగా ప్రైవేట్ ట్రావెల్స్ వ్యవహరిస్తున్నాయి. డిమాండ్కు అనుగుణంగా ఎప్పటికప్పుడు టికెట్ ధరలను పెంచేస్తున్నాయి. కుటుంబ సమేతంగా సంక్రాంతి పండుగకు సొంత గ్రామాలకు వెళ్లాలనుకునే మధ్యతరగతి ప్రజలు ఈ టికెట్ల రేట్లు చూసి జంకుతున్నారు. ఫ్లైట్ టికెట్ తలపించేలా టికెట్లు ఉన్నాయని ప్రయాణికులు వాపోతున్నారు. ఇక పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ చందు లైవ్ లో అందిస్తారు. చందు, శ్రీదేవి, పట్నం సంక్రాంతి హాలిడేస్ రావడంతో ప్రజలంతా కూడా పట్నం బాట పట్టారు. ప్రస్తుతం మనం ఎల్బీ నగర్లో ఉన్నాం. ఎల్బీ నగర్ నుంచి కూడా పెద్ద సంఖ్యలో సొంత ఊర్లకు అందరూ కూడా బయలుదేరి వెళ్తున్నారు. ఇందుకు ఆర్టీసీ కొన్ని ప్రత్యేక బస్సులను కూడా ఏర్పాటు చేసింది. ముఖ్యంగా 6,000కు పైగా తెలంగాణ ఆర్టీసీ ఏర్పాటు చేసింది. తెలంగాణ ప్రజలతో పాటు ఆంధ్రాకు వెళ్ళేటువంటి ప్రజల కోసం కూడా ఈ యొక్క బస్సులను ఏర్పాటు చేసింది. ముఖ్యంగా ఎల్బీ నగర్ నుంచి ఉదయం నుంచి కూడా పెద్ద సంఖ్యలో ప్రయాణికులంతా కూడా తమ సొంత ఊర్లకు బయలుదేరి వెళ్ళారు. ఇది సంక్రాంతి హాలిడేస్ వారం రోజుల పాటు హాలిడేస్ ఇవ్వడంతో పెద్ద సంఖ్యలో ఊరు బాట పట్టారు. ముఖ్యంగా చూసినట్టయితే అటు సొంత వాహనాలతో పాటు ఇటు ఆర్టీసీ బస్సులు, అదేవిధంగా రైళ్లలో, అదేవిధంగా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లో కూడా పెద్ద సంఖ్యలో వాళ్ళంతా కూడా వెళ్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రధానంగా ఆర్టీసీ సంబంధించి 6,000 బస్సులు అయితే ఏర్పాటు చేసింది. ముఖ్యంగా అటు స్పెషల్ బస్సులతో పాటు రెగ్యులర్ బస్సులను కూడా ఏర్పాటు చేసినటువంటి క్రమంలో సద్వినియోగం చేసుకుంటున్నారు ప్రయాణికులంతా కూడా. ఉదయం నుంచి కూడా పెద్ద సంఖ్యలో ఆర్టీసీ బస్సుల్లో తమ సొంత ఊళ్ళకైతే ప్రయాణమై కూడా వాళ్ళంతా కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రధానంగా ఆర్టీసీలో 50% అదనపు ఛార్జీలు కూడా వసూలైతే చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు కాబట్టి ప్రత్యేక బస్సుల్లో వెళ్ళి తిరిగి రావాలంటే కొంత ఆర్టీసీకి భారం అనేటువంటి ఉద్దేశంతో 50% అదనపు ఛార్జీలు కూడా వసూలు చేస్తున్నప్పటికీ ప్రయాణికులు మాత్రం వాటి లెక్క చేయకుండా తమ సొంత గ్రామాలకైతే బయలుదేరైతే వెళ్తా ఉన్నారు. ప్రధానంగా చూసినట్టయితే చాలా అంటే ఆర్టీసీ సంబంధించిన బస్సులు ఏదైతే ఉన్నాయో ఇవి ఇప్పుడు మనం ప్రస్తుతం చూస్తున్న బస్సు ఇది ఆర్డినరీ అంటే సిటీలో తిరిగేటువంటి మెట్రో డీలక్స్ బస్సు. దీన్ని ప్రస్తుతం విజయవాడకు ఆర్టీసీ వాళ్ళు నడుపుతూ ఉన్నారు. అంటే ఈ టైంలో బస్సుల సంఖ్య తక్కువగా ఉంటుంది కాబట్టి ఇటు ఆర్డినరీ సంబంధించి సిటీలో తిరిగే బస్సులను కూడా అటు విజయవాడకు నడుపుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ బస్సులలో కూడా జనాలు ఎక్కి మరి వాళ్ళంతా కూడా సొంత ఊర్లకు ప్రయాణమై వెళ్తున్నటువంటి దృశ్యాలు మనమైతే చూస్తూ ఉన్నాం. ఇక మరోవైపు ఆర్టీసీ బస్సులను ఆశ్రయించడం వెనుక ప్రధానంగా ప్రైవేటు ట్రావెల్స్ దోపిడీ అత్యధికంగా ఉన్నటువంటి నేపథ్యంలో ముఖ్యంగా ఆర్టీసీ బస్సుల వైపే ఎక్కువ ప్రయాణికులు కూడా మొగ్గు చూపుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇక్కడ నుంచి విజయవాడకు వెళ్ళాలంటే కనీసం ప్రైవేట్ ట్రావెల్ బస్సులకు సంబంధించి దాదాపు 1,000-1,200 వాళ్ళకు కూడా వసూలు చేస్తూ ఉన్నారు. ఇక మరోవైపు అటు వైజాగ్, ఇంకా రాజమండ్రి అలాంటి ప్రాంతాలకు వెళ్ళాలంటే కానీ మినిమం 2,000 నుంచి 5,000 రూపాయలు కూడా ప్రైవేట్ ట్రావెల్ బస్సుల్లో వసూలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యంలో పెద్ద సంఖ్యలో వాళ్ళందరూ కూడా ఆర్టీసీని ఆశ్రయిస్తున్నట్టు కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. చాలామంది ఆర్టీసీ బస్సుల్లో టికెట్లు బుక్ చేసుకున్న వాళ్ళంతా కూడా బస్సుల కోసం కూడా ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళంతా బస్సుల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. బస్సులు రాగానే వాళ్ళంతా కూడా వెళ్తారు. ముఖ్యంగా ఆర్టీసీ కూడా ప్రత్యేకంగా పెద్ద ఎత్తున ఏర్పాటు చేసింది. చాలామంది సూపర్వైజర్లను నియమించింది. వాళ్ళంతా కూడా బస్ స్టాపుల్లో ఉండి వచ్చే ప్రయాణికులందరినీ కూడా వాళ్ళందరూ బస్సులు ఎక్కిస్తూ కూడా వాళ్ళంతా పంపిస్తూ ఉన్నారు. ఎందుకంటే ప్రతి ఒక్క బస్సు నింపి పంపించాల్సి ఉంటుంది కాబట్టి అటు ట్రాఫిక్ సూపర్వైజర్లంతా కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడ ఉన్నారు. వాళ్ళంతా ట్రాఫిక్ ను నియంత్రిస్తున్నారు. మరోవైపు ట్రాఫిక్ కానిస్టేబుల్స్, అదేవిధంగా అది ఏసీబీ స్థాయి అధికారులు కూడా ఇక్కడ ఉండి ట్రాఫిక్ ను నియంత్రించేటువంటి ప్రయత్నాన్ని అయితే కొనసాగిస్తూ ఉన్నారు. ముఖ్యంగా చూడొచ్చు పెద్ద సంఖ్యలో వాళ్ళంతా కూడా బస్సుల కోసం వెయిట్ చేస్తున్నారు. వీళ్ళంతా కూడా టికెట్ రిజర్వేషన్ చేసుకున్న వాళ్ళంతా కూడా వెళ్తున్నారు. ఇక పల్లె వెలుగు సంబంధించిన బస్సులు ఏదైతే ఉన్నాయో ఆధార్ కార్డు ఫ్రీ, మహిళలకు ఫ్రీ బస్సు కాబట్టి అందులో ఎక్కువ పెద్ద సంఖ్యలో పల్లె వెలుగు బస్సులు వేశారు. పల్లె వెలుగు బస్సుల్లోనే ఇక లోకల్ గా ఉన్నటువంటి నల్గొండ, అదేవిధంగా మిర్యాలగూడ వెళ్ళే వాళ్ళంతా కూడా వెళ్తున్న పరిస్థితి మనం చూస్తాం. ఇది విశాఖపట్నం వెళ్ళే బస్సు, ఇది స్పెషల్ సర్వీస్ కూడా
ఇది వేశారు. మనం చూడ సిటీ సంబంధించినటువంటి డీలక్స్ బస్సును ఇది ప్రత్యేకంగా ఆర్టీసీ విశాఖపట్నానికి స్పెషల్ బస్సుగా వేసింది. ఇది చాలా అంటే అంత దూరం ఇలాంటి బస్సులో వెళ్ళాలంటే కొంత కష్టమైనప్పటికీ కూడా సంక్రాంతి టైం కాబట్టి ప్రయాణికులంతా కూడా ఆ బస్సులోనే వాళ్ళంతా కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి మనకైతే కనిపిస్తూ ఉంది. మరోవైపు చూసినట్టయితే మొత్తం 5-6 పాయింట్ హైదరాబాద్ నగరం నుంచి వెళ్ళేటువంటి వాళ్ళ కోసం 5-6 పాయింట్లు కూడా సిటీలో ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఏదైతే ఇటు విజయవాడ, గుంటూరు తదితర ప్రాంతాలకు విజయవాడ నుంచి అటు రాజమండ్రి వెళ్ళేటువంటి వాళ్ళందరికీ కూడా ఎల్బీ నగర్ నుంచి బస్సులు రన్ చేస్తున్నారు. అదేవిధంగా అటు కర్నూలు వెళ్ళేటువంటి బస్సులు ఆరాంగారు చౌరస్తా, అదేవిధంగా ఎంజీబీఎస్ నుంచి రన్ చేస్తున్నారు. మరోవైపు కరీంనగర్ నుంచి నిజామాబాద్, ఆదిలాబాద్ వెళ్లే బస్సులని కూడా జేబీఎస్ నుంచి రన్ చేస్తున్నారు. మరో వరంగల్ సంబంధించిన బస్సులన్నీ కూడా ఉప్పల్ నుంచి పంపిస్తున్నారు. ఎందుకంటే నగరంలో ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా ఎక్కడికక్కడ బస్సులను ఆయా ఏరియాల నుంచి మూవ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇంకా 2-3 రోజుల పాటు కూడా జనాలు పెద్ద ఎత్తున తమ సొంత ఊర్లకు వెళ్ళేటువంటి అవకాశం ఉండడంతో వాళ్ళంతా కూడా ట్రాఫిక్ నియంత్రించడానికి వివిధ పాయింట్లను కూడా ఏర్పాటు చేసి వాళ్ళందరినీ కూడా ఊర్లకు పంపించడం పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పటికే ప్రతిసారి సంక్రాంతి సీజన్ రాగానే ఖచ్చితంగా కొంత రిలీఫ్ కోసం అంతా కూడా అటు పల్లె బాట పడుతున్న నేపథ్యంలో ఎక్కువ శాతం హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి ఆంధ్రాకు సంబంధించినటువంటి వాళ్ళే ఎక్కువగా సంక్రాంతికి తమ సొంత గ్రామాలకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది. అందుకోసమే పెద్ద సంఖ్యలో బస్సులను కూడా నడుపుతున్నటువంటి ఆర్టీసీ అయితే నడుపుతా ఉంది. మరోవైపు చూడొచ్చు మనం మొత్తం విజయవాడ సంబంధించిన బస్సులు కావచ్చు, ఇటు నల్గొండ, మిర్యాలగూడెం, అదేవిధంగా ప్రకాశం, ఒంగోలు వెళ్ళేటువంటి బస్సులన్నింటి కూడా ఎల్బీ నగర్ పాయింట్ నుంచే రన్ చేస్తున్నారు. ఇక్కడి నుంచే మూవ్మెంట్ చేస్తున్నారు, ఇక్కడి నుంచే పంపిస్తా ఉన్నారు. ప్రతిగా మరోవైపు అటు సంక్రాంతికి సంబంధించి ప్రత్యేక రైళ్లను పెద్ద సంఖ్యలో 2 నెలల క్రితం నుంచి కూడా పెద్ద సంఖ్యలో రైళ్లను కూడా ముందస్తుగానే రైల్వే శాఖ వేసినప్పటికీ కూడా ఆ రైళ్లలో పెద్ద సంఖ్యలో రిజర్వేషన్లన్నీ కూడా బుక్ అయిపోయాయి. అందువల్ల చాలా మంది సొంత వాహనాలు లేకపోతే ఆర్టీసీ బస్సులను ఆశ్రయించి బస్సుల్లో వెళ్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ట్రైన్స్ లో కూడా ఫుల్ అయిపోయి రిజర్వేషన్లు ఎక్కడ దొరికే పరిస్థితి లేకపోవడంతో వాళ్ళంతా కూడా ఆర్టీసీ బస్సుల్లోనే వెళ్తున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. పోలీసులు కూడా ఉదయం నుంచి కూడా వాళ్ళు ట్రాఫిక్ ను నియంత్రిస్తూ ఒక్కో బస్సును సీరియల్ గా పెడుతూ ఇక్కడి నుంచి పంపించే పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మొత్తంగా చూసినట్టయితే సంక్రాంతికి వెళ్ళేటువంటి ప్రయాణికులు ఎవరైతే ఉంటారో ప్రయాణికులకు సంబంధించి మాత్రం ఆర్టీసీ అయితే పెద్ద ఎత్తున ఏర్పాట్లు అయితే చేసింది. మరోవైపు ప్రైవేట్ ట్రావెల్స్ మాత్రం పెద్ద సంఖ్యలో డబ్బులు వసూలు చేస్తూ వాళ్ళందరూ కూడా ఈ ప్రజలను దోచుకుతుంటున్న పరిస్థితి అయితే మనకు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. శ్రీదేవి. రైట్ చందు, థ్యాంక్ యూ.